ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రకాశం జిల్లాలో కూటమిలో రచ్చ మొదలైందా? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న నేతలు ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారా? ఆ మాజీ మంత్రి ఒంగోలులోనే మకాం వేస్తానని ప్రకటన చేయడంతో ఏం జరుగుతుందో అని రెండు పార్టీల క్యాడర్ టెన్షన్ పడుతుందా? ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న జనసేన లీడర్ ఇప్పుడెందుకు దూకుడు పెంచారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో కూటమి రాజకీయం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మరోసారి డైలాగ్ వార్ నడుస్తోంది. ఇద్దరు నేతలు రోజుకు ప్రెస్ మీట్తో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్దన్ రావు విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. దీంతో అధినేతల మధ్యవర్తిత్వంతో కొద్ది రోజులు ఈ రచ్చ ఆగిపోయింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ పక్క నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరిన బాలినేని ఒంగోలు రాజకీయాలను పట్టించుకోవడం లేదు. అసలు ఆయన ఒంగోలులో ఉండడం లేదు, హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే ఇక్కడ నుంచి కనీసం 2 రోజులు ఒంగోలుకు కేటాయిస్తానని ప్రకటించారు. దాంతో ఒంగోలు పాలిటిక్స్లో ఏం జరుగుతుందో అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అని చెప్పుకోవడం కాదని, అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఆయన కుమారుడు చేసిన అరాచకాలను ప్రకాశం జిల్లా ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని ఉద్దేశించి హెచ్చరించారు. నెలకోసారి తారలా ఒంగోలు రావడం, ఎవరో రాసిచ్చిన కాగితాలు చదివి తమపై నిందలు వేసిపోయే పద్ధతి మార్చుకోవాలన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాజీ మంత్రి ఆయన కుమారుడు చేసిన అరాచకాలను ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తే సహించేదే లేదన్నారు. కూటమిలో ఉన్న జనసేనలో ఆయన ఉన్నారని, ఇన్నాళ్లు ఏం మాట్లాడినా మౌనంగా ఉన్నామని, ఇక సహించేది లేదన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే తెలియజేశామన్నారు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, తమపై అపవాదులు వేస్తే సహించేదే లేదని ఘాటుగా హెచ్చరించారు. అయితే జనసేనలో చేరాక బాలినేని సైలెంట్ అయ్యారు. గతంలోనే బాలినేని మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత రాజ్యసభ, కార్పొరేషన్ పదవులంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే పదవి విషయంలో క్లారిటీ లేకపోవడంతో బాలినేని కూడా సైలెంట్ అయ్యారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో క్యాడర్ను కాపాడుకునేందుకు బాలినేని రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే నుంచి స్ట్రాంగ్ కౌంటర్ రావడంతో వెంటనే బాలినేని స్పందించారు. అంతేకాదు ఒంగోలు ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు పార్టీ కంటే ప్రజలే ముఖ్యమని చెప్పారు. ఒంగోలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో సీఎం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఇక నుంచి వారంలో 2 రోజులు ఒంగోలులోనే ఉంటానని చెప్పారు. తన కుమారుడు గంజాయి సరఫరా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారంటూ అదంతా నిజం కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి కొట్టిపారేశారు. అంతేకాదు ఎమ్మెల్యే దామచర్లకి వ్యతిరేకంగా లెటర్ రాయించలేదని, నా కొడుకు మీద ఒట్టేసి చెబుతున్నానని బాలినేని క్లారిటీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్యే దామచర్ల తన కూతురి మీద ఒట్టేసి చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. అసలు ఒంగోలులో ఇసుక మట్టి, రేషన్ బియ్యం దందాలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో డ్వాక్రా, కబ్జా అక్రమాలు వైసీపీలో ఉన్నప్పుడు జరిగాయి, ఇప్పుడు జరిగాయి, వాటిపై విచారణ చేయాలని ప్రశ్నించారు. జనసేన అనేది కూటమిలో ఉంది కాబట్టి కూటమి నేతలు ఏమి మాట్లాడినా నేను స్పందించలేదని అన్నారు. గతంలోనే సీఎం చంద్రబాబుకు లెటర్ రాశాను, నాపై వచ్చిన ఆరోపణలకు విచారణ కోరినట్టు చెప్పుకొచ్చారు. కానీ డ్వాక్రా గ్రూపుల్లో 100 కోట్ల అవినీతి జరిగింది, తన కొడుకుకు సంబంధం ఉందని వార్తలు రాయించారని ఆరోపించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసిన విధవలపై చర్యలు తీసుకోలేదన్న మాజీ మంత్రి గత 1.5 కాలంలో మోప్మాలో అవినీతి బయటపెట్టాలని సవాల్ విసిరారు. గతంలో తాము ఇసుకను టచ్ చేయలేదు, ఇప్పుడు గ్రావెల్, ఇసుకను లూటీ చేస్తున్నారు, భూ కబ్జాలపై పోరాటం చేస్తాను, భూ కబ్జాలు జరగనివ్వనంటూ బాలినేని వార్నింగ్ ఇవ్వటం కూటమిలో రచ్చ రచ్చ ఖాయమనే సంకేతాలను ఇచ్చేశారు.
మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో చక్రం తిప్పడమే మాజీ మంత్రి బాలినేని వ్యూహంగా కనిపిస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికి టికెట్లు ఎక్కువగా ఇప్పించుకోవాలన్నదేనని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. బాలినేని వర్గం తమ నేతకు ఉన్న పాత కేడర్ను తిరిగి యాక్టివేట్ చేస్తుంటే దామచర్ల వర్గం అధికారిక పనులు, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది. అటు జనసేన, ఇటు టీడీపీ శ్రేణులు తమ నేతలే ఒంగోలుకు అసలైన బాస్ అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ రాజకీయ వైరం రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.